brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెల్లవారుజామున పిడుగురాళ్ల దగ్గర విశాఖ ఎక్స్ప్రెస్ లో దుండగుల దాడికి సంబంధించిన వివరాలను రైల్వే పోలీసులు వివరిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. పొడుగున అదేవిధంగా టువార్డ్స్ హైదరాబాద్ వైపు, అదేవిధంగా నెల్లూరు వైపు, వేరు వేరే ప్రాంతాల వైపు ఇక్కడ ఉన్నటువంటి లాడ్జెస్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ డెన్స్ మీద చెకింగ్ చేస్తూ, ఎంక్వైరీలు చేస్తూ వారిని పట్టుకునే క్రమంలో 5 టీములు కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ చర్యకు పాల్పడినటువంటి దొంగల మట్టను పట్టుకుంటాం. అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి నేరాలన్నీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్న అన్నింటిని కూడా డిటెక్ట్ చేసి నేరస్తులు పట్టుకొని చట్టపరిధిలో నిలబెట్టడానికి మేమందరం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ట్రైన్స్లో దొంగతనాలు చేయడానికి కానీ, అదేవిధంగా చేయాలని ప్రయత్నం చేసిన, దొంగతనాలు చేస్తున్నా కానీ అలాంటి వారిపై చట్టపరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా, అవసరమైతే కాల్పులు జరిపోయినా అలాంటి వారిని కోర్టు ముందు నిలబెట్టేదానికి కూడా జీఆర్పీ, ఆర్పీఎఫ్ కోఆర్డినేషన్తో అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనునిత్యం అలర్ట్గా విధులు నిర్వర్తిస్తూ రైల్వే ప్రయాణికుల సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా రైల్వే ఆస్తులు, తర్వాత ట్రైన్స్ సేఫ్టీ, సెక్యూరిటీ నిమిత్తం అన్ని చర్యలు తీసుకుంటూ అనునిత్యం అప్రమత్తంగా ఉన్నామని చెప్పి పత్రికాముఖంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి పాత్రికేయునికి, మిత్రునికి, ప్రతి ఒక్కరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నడా. ఇక్కడ ఈరోజా అంటే మనకి ఈరోజు ఏ గ్యాంగ్ అనేది ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. కానీ మనకి గత నేరాలను దృష్టిలో పెట్టుకొని సుమారు 5 నుంచి 7 మంది ఉంటారని మనకి ఒక అవగాహన ఉంది. ఆ గ్యాంగ్ కూడా మన స్టేట్ కాదు, అవుట్ ఆఫ్ స్టేట్స్ అయ్యి ఉండొచ్చు అనుకొని ఆ క్రమంలో వారిని తప్పించుకుపోయిన వారిని ట్రేస్ చేసే క్రమంలో వాళ్ళు ఏదైనా వెహికల్ ఏమైనా వాడారా, ఫర్దర్ వాడు వెళ్ళిన రూట్ ఏమై ఉండొచ్చు, దాని మీద కూడా 5 టీమ్స్ గాలింపు చర్యలో భాగంగా విధి నిర్వహణలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకున్నాం. అది ఈ ప్రాంతాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారని అంటే, ఒక విషయం చెప్పాలంటే ఇదేంటంటే హెడ్ క్వార్టర్ నుండి కొంచెం దూరంగా ఉండడం, రిమోట్ ప్రాంతం. అంటే రిమోట్ మీన్స్ అండ్ ఇప్పుడు సపోజ్ గుంటూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. ఏదైనా అడిషనల్ ఫోర్స్ రావడానికి టైం టేకింగ్, తర్వాత ఫీల్డ్స్ అందుబాటులో ఉండడం, సింగిల్ రూటు, వేరే ఆపోజిట్ ట్రైన్స్ రావు, ట్రాఫిక్ తక్కువ. కాబట్టి వాళ్ళు అలారం చైన్ పుల్లింగ్ చేసి కానీ, సిగ్నల్ టాంపరింగ్ చేసి కానీ, మీ అందరికీ తెలుసు నిన్ననే మనకి న్యూ పిడుగురాళ్ళలో కూడా సిగ్నల్ టాంపరింగ్ జరిగింది. దాదాపు కాకినాడ చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్, అది కూడా దాదాపు గంట సేపు అక్కడ ట్రైన్ ఆగింది. అదైతే ఒక రకంగా చెప్పాలంటే మనకి అదృష్టం కూడా. ఎంత స్పీడ్గా వెళ్తున్న ట్రైను చాలా చాకచక్యంగా లోకో పైలట్ ట్రైన్ స్టాప్ చేయడం, అక్కడ ఆ ట్రైన్లో ఎలాంటి ఎస్కార్ట్ టీం లేదు. నిన్న ఆ గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్స్, ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పకడ్బందీగా టీమ్స్ అన్నింటిని కూడా అలర్ట్ చేసుకోవడం, సమానుకూలంగా పనిచేసే విధంగా అందరిని కూడా మోటివేట్ చేసి డ్రైవ్ చేసే క్రమంలో ఈరోజు ఏదైతే ఏసీపీ జరిగిందో S1 బోగిలో, దాని పక్క బోగిలోనే ఎస్కార్ట్ టీం ఉండటం వల్ల దొంగలు పోలీసు క్లాష్ అయింది. అదే కొంచెం దూరంగా ఉన్నా కానీ ఈ టెరైన్లో ఇలాంటి మూవింగ్ ట్రైన్లో కనీసం ఇమీడియట్గా అతను పబ్లిక్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ల్యాండ్ మీద రియాలిటీ, గ్రౌండ్లో జరిగే నేరాలకి, ట్రైన్లో జరిగే నేరాలకి తేడా అదే. దొంగ పబ్లిక్లో కలిసిపోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది ప్యాసింజర్లో. దట్టు ప్యారలల్ టు ది, ఇందాక అడిగిన క్వశ్చన్ కరెక్ట్ సమాధానం, ప్యారలల్ టు ది హైవే, వెరీ ప్యారలల్ టు ది రైల్వే ట్రాక్. ఎందుకంటే వాళ్ళ రైల్వే ట్రాక్ మీద అఫెన్స్ చేసి ఇమీడియట్గా వితిన్ 5 minutes లోపే హైవే మీదకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదైనా ఒక వెహికల్ పెట్టుకొని ఎస్కేప్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి మార్గం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా వాళ్ళు ఎన్నుకుంటున్నట్టు మనం గమనించవచ్చు. సార్ 23వ తారీఖు ట్రైన్లో అరెస్ట్ చేశారు సార్.